శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. ఈ రోజుల్లో కుటుంబాలు విడివిడిగా ఉన్నా కూడా అమ్మ పాత్రలు అక్క పాత్రలు చాలా ఎక్కువైపోయి బాధలు పడుతున్నారండి. అమ్మలు అక్కలు ఇటు తరపు కానీ అటు తరపు కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా. తప్పకుండా దాని గురించి మీరు వివరించండి. తప్పకుండా అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. తప్పకుండా వివరిస్తాను. అందరికీ శ్రీమాత్రే నమః. కొంతమంది స్త్రీమూర్తులు పాపం ఆ రోజు ఇంట్లో ఏదైనా గొడవ అయింది అనుకోండి, మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇక వెళ్ళాలి కదండి, వెళ్ళిపోతారు పాపం. దెబ్బలాడుకున్న వాళ్ళ పని వాళ్ళకి తప్పదుగా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్నానం చేయరు, బట్టలు ఉతకరు, ఇల్లు తుడుచుకోరు, అన్నం వండుకోరు, ఇక సోఫాల్లో ఇలా కోల్పోయినట్టు పడి ఉంటారు. ఇక ఫోన్ 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 మా ఆయన ఇట్లా అన్నాడు, మా ఆయన అట్లా అన్నాడు, మా ఆయన ఇట్లా, మా ఆయన ఇక దాన్ని అదే మేనిఫెస్ట్ చేసి తిండి పెట్టడం కూడా మానేస్తారండి. నా మనసు ఏం బాలే, నేను ఈవేళ అన్నం వండలే, నీకు నువ్వు ఆపాదించుకుంటావు అనమాట. ఇవన్నీ మనసు నిజంగా బాగోనప్పుడు మనసు ఛానల్ మనసుదే, ఆకలి ఛానల్ ఉండదుగా. శుభ్రంగా స్నానం చేయండి, ఇల్లు సర్దుకోండి. సరే, ఇంత ఆలోచిస్తున్నారు కదా, ఆ సమస్య అక్కడికి ఆగిపోయిందా? ఆగదు. సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, చక్కగా ఆయన నవ్వేస్తారు, మనము నవ్వేస్తాం. కానీ ఎంత సమయం ఈ అనవసరమైన నెగిటివ్కి కేటాయిస్తాను తెలుసా. అలా సోఫాలో పడుకుని జుట్టు విరబోసుకుని నైట్, నేను చెప్పాక నైటీ అంటే నా మీద ధ్వజం ఎత్తారు కూడాను, ఆ నైటీ వేసుకుని ఆ ఫోన్లో ఏడుస్తూ పిల్లలకు అన్నం పెట్టకుండా మీ నాన్న అట్లన్నాడు రా, మీ నాన్న ఇట్లన్నాడు రా, ఎందుకమ్మా ఈ సోది. అందుకే ఏంటి, పురుషులైనా స్త్రీలైనా సమందహసితే క్షణ, మంచి చిరు మందహాసాన్ని. పాపం వాళ్ళ బాధ ఏదో వాళ్ళదనుకోండి, బాధ ఉన్నా పోతుందా అండి, సెకండ్లో పోతుందా. నవ్వండి అమ్మా. ఏదో సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు, ప్రేమిస్తే ఏముంది డ్యూడ్ తిరిగి ప్రేమిస్తారన్నట్టు నవ్వండి, తిరిగి నవ్వుతారు. మొహం ఇట్లా పెట్టుకోకండి. ఇట్లా భార్యాభర్తల గొడవలు అద్దం మీద ఆవగింజలండి, అది ఎప్పుడు డొలిపోద్దో తెలియదు. ఈ సమయాన్ని పాడు చేసుకో, మనం కూడా మధ్యలో దూరకూడదు. మెయిన్ ముందు భార్యాభర్తల గొడవల్లో ఎందుకంటే ఈ చిరుమందహాసాన్ని పిల్లలకి దూరం చేస్తున్నది ఒక రకంగా అమ్మలు. ఆవిడ తల్లి ఫోన్ చేసి ఓడి చెప్తుంది, ఈవిడ తల్లి ఏమ్మా నీ కొడుకు నువ్వు వండితే తప్ప అన్నం తిండా, ఇన్నేళ్ళు వండి పెట్టావుగా, మరి కొడుకు పెళ్ళి ఎందుకు చేసావు, బయట తింటాడు, నువ్వు వండిందా, అవి రుచిగానే ఉంటాయి కదా. సరే, ఇది అబ్బాయి యొక్క తల్లికి చెప్తున్నాను నేను, నువ్వు చెప్పిందే వినాలా, పెళ్ళి ఎందుకు చేసావు, పెళ్లి చేసుకోకుండా నీ దగ్గరే పెడితే ఇంకో జీవిని బాధ పెట్టే ఇది ఉండదుగా. కరెక్టే కదా. ఏమండి మీరు ఏమనుకోవద్దు, మొదటి నుంచి తల్లి చేతి రుచి తిని అలవాటు అయిపోయి ఎప్పటికైనా ఆ రుచే కావాలంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలే ఉన్నారనుకోండి, మనవడే ఉన్నాడు అనుకోండి, వాళ్ళమ్మ చేస్తే బాగుంటుంది, తండ్రి అమ్మ చేతి బాగోదు. అమ్మ గురించి చెప్పట్లా, కొత్తగా పెళ్ళైన జంటకి వాళ్ళ ప్రైవేసీ వాళ్ళకు ఉండాలి. ఆ భార్య కూడా అనుకుంటుంది కదండి, నా భర్తకి ఇప్పుడు నేనున్నాను, మా ఆయనకి పనసపట్టు కూర ఇష్టం, నిన్న వండా, నేను ఆయన లేరు, క్యాంప్ వెళ్ళారు, ఆ తిన్నప్పుడల్లా నాకు మా ఆయన మీదే ఉంది, అరే ఆయనకి ఇష్టం ఇదే నా మనసులో ఉంది. నా పిల్లకు కూడా అనిపిస్తుంది కదండి, మా ఆయనకి ఇష్టమైనవి నేను నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు వండి పెట్టారు కదా, ఎందుకు ఆ పిల్లని కొంచెంగా వాళ్ళని వదిలేరు. ఆ అబ్బాయికి నీకు చెప్పకలేకపోయినా, అరే తన భార్య ఇష్టపడుతుంది, వండింది తినాలని ఆ పిల్లాడికి ఉంటుంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడు పాపం, అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. ఇక అమ్మాయి తల్లికి చెప్తున్నా నేను, నీకేం పని, వాళ్ళ ఇంట్లో ఏం వండుకుంటే నీకెందుకు. అవును కదా, ఏం వండావే అమ్మా, మీ అత్తగారు ఉందా, నిన్ను వండనిచ్చిందా, నీకెందుకు అసలు, నీకేం పని, ముందు మీ అత్తగారు ఏం చేస్తుంది అన్న పాయింటే కావాలి. కాదు, పక్కనే ఉందా, నేను మాట్లాడచ్చా. ఏం దౌర్భాగ్యం అండి ఇది తల్లులకి, ఏం దౌర్భాగ్యం, ఎందుకు చేసావు, వాళ్ళకి అడుగుతున్నా, వీళ్ళని. పిల్లకి పెళ్లి చేసి పంపించేశాక నీ ఇంట్లో పద్ధతులు వేరు, వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరు. అది కరెక్ట్. అమ్మా నువ్వు అడాప్ట్ చేసుకో, అలవాటు పడు, నువ్వంటే అంటే కొట్లాట పెట్టుకోకు. ఎప్పుడైనా నేను ఇక్కడ ఒకటి క్లారిటీగా చెప్తున్నాను, కోడలు కూతురు అవ్వలేదు, అత్తగారు తల్లి అవ్వలేదు, ఇవి సినిమాల వరకే బాగుంటాయి, అవ్వలేరండి, అవ్వక్కర్లేదు కూడా. అత్తా కోడళ్ళలా ఉంటే చాలు. నేను నా కోడల్ని కూతురులా చూసుకుంటాను, అబద్ధం, ఎవ్వరూ అవ్వలేరు, సత్యం ఇది. ఏ కోడలు కూతురు అవ్వలేదు, ఎక్కడో అక్కడ చిన్న ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కూతురు ఉందనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న ఎంత తిట్టినా ఈ పిల్ల మాట్లాడదు, పోనీ మా అమ్మ నాన్న అనుకుంటుంది. ఇదే అత్తగారు మామగారు తిట్టారనుకోండి, వచ్చేస్తుంది అంతే, మా అత్తగారు నన్ను అట్లంది ఇట్లంది. సర్దుకోండి అమ్మా, ఎవ్వరూ పర్ఫెక్ట్ ఉండరు. అందుకని తల్లుల జోక్యం. మీరు ఫోన్ చేసి మీ అత్తగారు ఇట్లా అన్నారా, వచ్చాయి
పెట్టి సర్దుకో వచ్చేసేయి అంతే. ఏం నీకేమన్నా మేము తక్కువ చేసామా? బీటెక్ సంపాదించుకుంటున్నావు, బీటెక్ చదివావు, ఇంజనీరింగ్ చదువుతున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, వచ్చాయి. ఏంటి వాళ్ళతో? ఏంటండి తల్లులు ఎక్కడ పోతోంది సమాజం? తల్లుల వల్ల అక్కల వల్ల ఆడపిల్లలు చాలా పాడైపోతున్నారండి, చాలా ఈ పాడైపోతున్నారు. అక్కలకు కూడానండి, అక్కలు కూడానండి చాలా పాత్రలు వహిస్తున్నారు. అక్కలు కూడానా? అక్కలు కూడా ఏంటి అమ్మాయి అక్కలా అబ్బాయి అక్కలా? నేను కొత్తగా వింటాను విషయం. అబ్బాయి అక్కలను అసలు రానివ్వరు కదా, అమ్మాయి అక్కలు. అమ్మాయి అక్కలు మరి వాళ్ళకి ఓ ఫ్యామిలీ ఉంటుందిగా. ఉంటుంది, తన ఫ్యామిలీ శ్రీరామ రక్ష, చెల్లి ఫ్యామిలీనే ఆడుకోవాలంటే. అక్కల కుటుంబాలు శ్రీరామ రక్ష, చెల్లెల కుటుంబాలను పాడు చేసిన అక్కలు చాలా మంది. వాళ్ళ వేదనలు ఎంతమందియో వింటున్నానండి. అయ్యయ్యో వాళ్ళ కుటుంబం బాగానే పెట్టుకొని ఈ అమ్మాయిని తల్లి అక్క పాడు చేసేస్తున్నారు, ఈ అమ్మాయి సంసారం పాడు చేసుకుంటున్నారని. అందుకే నేను చెప్తాను, గగ్గోలు పెట్టేవాళ్ళు ఎంతమందిని చూసానోనండి. ఇటైనా అటైనా అటు వాళ్ళని రానివ్వరు కదా, మీకు తెలియదు. లేదండి, ఇంకా నేను అంతవరకు వెళ్ళాల. ప్రపంచం చూస్తున్నా కదండి, మరి ఎంతో ప్రపంచం గమనిస్తున్నాను కదా. లగేజీలు, వేస్ట్ లగేజీలు అక్కడే వదిలేసామని గరికపాటి గారు కూడా ఎన్నిసార్లు చెప్పారు. ఇక్కడమ్మా పూర్తిగా మనం దీన్ని వ్యతిరేకించడానికి కూడా లేదు, చూసేవాళ్ళు ఉన్నారండి. ఆ మహాతల్ని ఎందుకంటే ఇలా అంటున్నాన్ని వాళ్ళ గురించి కాదు. ఏ స్త్రీ పెళ్లి చేసుకుంటే లేదు, నేను చెప్తాను, ఏ స్త్రీ పెళ్లి చేసుకుని గయ్యాళ్ళ మారాలనుకోదు. తనకు ఉంటుంది తన భర్త, తన పిల్లలు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయిదే తప్పు అంటే కూడా ఎదురు తిరుగుతారు. అడ్జస్ట్మెంట్ అండ్ సంసారం అంటేనే అడ్జస్ట్మెంట్. పూర్వకాలంలో ఉండేదండి, ఈ కాలంలో అసలు వద్దు అంటున్నారు. వేస్ట్ బ్యాగులు ఉన్నాయా మీ ఇంట్లో అని అడుగుతున్నారు. మొన్న గరికపాటి గారిది విన్నా నేను. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నానమ్మా, అటు వాళ్ళు కలగ చేసుకోకండి, తల్లులు ముఖ్యంగా. మగవాళ్ళు పాపం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరండి. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇటు తల్లులు నా కొడుకు నా మాటే వినాలి, నేను పెట్టిందే తినాలి, కోడలు వచ్చినా నువ్వు ఎంతవరకు అంతవరకు, నాకు చెప్పే డెసిషన్ తీసుకో. మీరు మీ భర్త మీ పిల్లలు చూసారు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, అయిపోయింది. హాయిగా ఆధ్యాత్మికంగా రండి. వాళ్ళ సంసారం వాళ్ళకి వదిలేయండి. వాళ్ళు కింద పడతారో మీద పడతారో, ఇల్లు కొనుక్కుంటారో, ఉద్యోగాలు చేసుకుంటారో, వాళ్ళ ఇష్టం. వదిలేసి వాళ్ళు ఊరికే పట్టుకుని ఎందుకు వెళ్ళాడతారు? మీరు చక్కగా సమయం దొరికింది, ఇన్ని రోజులు సమయం చిక్కలేదుగా, మనకి ఉద్యోగాలని, పిల్లలని, పెళ్ళిళ్ళని. ఇక ఇంకా ఉండదండి బాబు, మనవాళ్ళు పుట్టాలి, వాళ్ళకి కడగాలి, వాళ్ళ పేర్లు పెట్టాలి, డైపర్లు వేయాలి, మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినట్టే వినాలి. అది కాదులేండి, అంతవరకు ఈ కలికాలంలో దాటిపోయారు. ఉన్నారు, ఇంకా ఉన్నారు. అంటే ఇంకా బంగారు తల్లులు ఉన్నారనమాట. మనవలు పుట్టారనుకోండి, వీళ్ళకి ఆ అమ్మ వైపు వాళ్ళు వీళ్ళని ఎత్తుకోకూడదు, 2 రోజులు ఉంచుకోకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నా మనవడు, ఆవిడికి మనవడేగా. ఇక్కడ ఏమవుతుంది, వదిలేండి, పెళ్లి చేసాం, ఎక్కువ ఎందుకు బరువులు నెత్తి మీద పెట్టుకుంటారు, హాయిగా ఆధ్యాత్మికతలోకి రండి. అది కరెక్ట్, చక్కగా సాధన. అటు తల్లిదండ్రులకి ఇటు తల్లిదండ్రులకి చెప్పేది ఇదే. ఇప్పుడు పెళ్లి చేస్తాము, ఎందుకు ఇంకా ఈ లంపటాలన్నీ కదా, ఎందుకు హాయిగా రండి, ఆధ్యాత్మికతలోకి రండి, చక్కగా ఓ ప్రవచనం వినండి, ఓ స్తోత్రం చదువుకోండి. వాళ్ళు ఎట్లా ఉంటే మీకు ఎందుకు వదిలేయండి. పూర్వంలాగా కష్టపడకుండానే తేలికగా అందుతున్నాయి. ఇంకోటి, అవతల అమ్మ కూతురు తల్లిలు కూడా మీరు ఏం ఉండవు, రోజు ఏం ఫోన్ చేయక్కర్లా, నువ్వు చెప్పకపోతే వాళ్ళు అన్నం వండుకోరా. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా ఏ ఆడపిల్లకైనా వాళ్ళ అత్తగారింటి పద్ధతులే పాటించాలి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పద్ధతులే పాటించాలి. అవును. అప్పుడు మీ అమ్మని అడుగు, మీ అత్తగారు ఉన్న రోజులు మీ అత్తగారు చెప్పినవే విను. నీకు తెలియకపోతే అప్పుడు అమ్మని అడుగు, తప్పు లేదు. పిల్లకి పెళ్లి చేస్తే వదిలేయాలని ఎక్కడ రూల్ ఏం లేదు. కాదు ఎప్పుడు పూర్వం శాస్త్రాల్లో ఉండేటండి, మనవడు పుడితే గానీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదట. పూర్వం ఉండేది అట్టా. ఇప్పుడు ఉండలేకపోతున్నా, ఫోన్లు చేయకపోతే కాపరాలు ప్రశాంతం. అది మాత్రం నిజమే, కాపరాలు ప్రశాంతం. చాలా మంది చాలా బాధలు పడుతున్నారు, నన్ను తిట్టుకుంటారు ఇప్పుడు ఇలా చెప్తే చాలా మంది. అయినా పర్వాలా, వీళ్ళు నీ కొడుకు నువ్వు పెడితేనే ఏం తినడు, బయట కూడా తింటాడు. అవును. అందుకని కోడలు వండనీయండి. ఆ పిల్లకి వచ్చినట్టు వండుతుంది. చిన్నపిల్ల అండి, 25 ఏళ్ళ పిల్ల, నీకు 50-60 ఏళ్ళు ఉన్నాయి, నీ అంత ఎక్స్పీరియన్స్ ఆ పిల్లకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను వండినట్టు వండలేదంటే రాదు. నేర్పుకో, దగ్గరుండి ఓపిక వహించు. అమ్మ ఇట్లా కాదురా తల్లి, అట్లా అని నేర్పు. తల్లు కూడా ఒకసారి పిల్లకి పెళ్లి చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం,
నువ్వెవరు ఇన్వాల్వ్ అవ్వడానికి? నీ ఇంటికి పండగకు వస్తే నీకు స్తోమత ఉంటే ఓ 1,00,000 రూపాయలు పెట్టి చక్కగా ఏదైనా చేసి పంపించు. నీ బాధ్యతలు నువ్వు పురుడు పోయి పుణ్యం పోయి నీ ఇంటికి మనవలు వచ్చినప్పుడు ఎత్తుకో, ఆనందపడు. అంతేగాని వాళ్ళు సంసారాల్లో ఇన్వాల్వ్ అయ్యేంత స్థితి నీకు లేదు, అసలు అవసరం కూడా లేదు. దీనివల్లే వేరే వేరే వెళ్ళిపోతున్నాయి. అది కరెక్ట్ అండి. అమ్మా, ఆడపిల్లలు కూడా ముందు మీ భర్త మాట వినండి, ఓర్పు సహనం వహించాలి. ముందు మీ అత్తగారి సలహా తీసుకోండి, ఆ ఇంటి పద్ధతులు నేర్చుకోండి. ఆడపిల్లే, ఈడపిల్ల. నాకు 2 ఆడపిల్లలమ్మా, నేను మగపిల్లల తల్లిని కాదు. 2 ఆడపిల్లలు నాకు. పెద్దమ్మాయి వివాహం అయింది. ఒక తల్లిగా చెప్తున్నాను నేను. వాళ్ళ ఆనందంగా ఉండాలి అంటే మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాళ్ళ మూమెంట్స్ని వాళ్ళని ఎంజాయ్ చేయాలి. అది కష్టమా, నిష్ఠూరమా, ఏదైనా గొడవ అయిందా మనం దూరద్దు, 2 రోజులు వాళ్ళే సర్దుకుంటారు. వాళ్ళకే వదిలేయాలి. ఇక వాళ్ళు సర్దుకోని టైంలో ఆలోచించొచ్చేమో కానీ. అవునండి, అది కూడా వాళ్ళ అత్త మామగారే ఆలోచించాలి. వాళ్ళ కుటుంబం కదండి. అవును, వాళ్ళ కుటుంబం కదా, వాళ్ళే ఆలోచించాలి. ఇంకా నువ్వు తట్టుకోలేని పరిస్థితి వస్తే ఎట్లాగా అన్నదమ్ములు తల్లిదండ్రులు ఎప్పుడు నిలబడి ఉంటారు. కనపడకుండా నిలబడేది వాళ్ళు ఉంటారు. కానీ ఏ గొడవలైనా ముందు అత్తమామలతో సంప్రదించి, అవును, వాళ్ళ తర్వాతే మీ అమ్మని అడగండి. తర్వాత అమ్మా నాన్న, అన్నదమ్ములు. అమ్మా నాన్న నేను వదిలేయమని నేను చెప్పట్లా. చక్కగా ముందు వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని పాటించి అప్పుడు వీళ్ళు కూడా కష్టం సుఖం వస్తే అత్తమామకి చెప్పుకోండి. కొత్తగా పెళ్ళయింది, 25 ఏళ్ళు పెంచుకున్న పిల్లని పెళ్లి చేసి పంపిస్తాం. ఒక ఎప్పుడైనా ఒక పండక్కి రండి, చక్కగా సరదాగా అందుకేనమ్మా 5 మాతలు ఒక మగవాడికి. 5 మాతలు ఎవరెవరు? కన్నతల్లి, గురుపత్ని, అన్నగారు పెంచిన తల్లి, గురుపత్ని, అన్నగారి భార్య, అత్తగారి తల్లి. మగవారికి అందుకే 5 తల్లులు ఉంటారు. మగవారికి 5 తల్లులు ఉంటారు. ఎవరెవరు? కన్నతల్లి, తన జన్మనిచ్చిన మాత, తర్వాత పెంచిన తల్లి, పెద్దమ్మో ఎవరో ఒకళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత అన్నగారి భార్య, తర్వాత గురుపత్ని, గురువు యొక్క భార్య కూడా తల్లితో సమానం. ఇక 5వది అత్తగారు, పిల్లనిచ్చిన తల్లి. ఆవిడ అందుకే 5 మాతృకులు మగవాళ్ళకి. ఈ 5గురిని తల్లుల్లాగే చూడాలి. ఆ కన్న తల్లితో ఏ భావంతో ఉంటావో ఈ 5గురితోటి కూడా అలాగే ఉండాలి. మీ అమ్మ చెప్పేదేంటి, నేను వినేదేంటి అనకండి. ఆవిడ కూడా నీకు తల్లితో సమానం. ఇందులో ఈ 5 తల్లిలో ఎవరు యథార్థం చెప్పినా వినాలి. గురుపత్ని మంచి చెప్తుంది, అవునండి. కన్న తల్లి మంచి చెప్తుంది. అల్లుడికి పిల్లనిచ్చిన తల్లి కూడా పిల్లలు బాగుండాలని తల్లి చెప్తుంది. అన్నగారి భార్య కూడా మంచి చెప్తుంది, ఆయన అలా కాదు ఇలా ఉండని చెప్తుంది. అలాగే పెంచిన తల్లికి మమకారం ఎక్కువ ఉంటుంది, ఆవిడ కూడా నీ గురించి ఆలోచిస్తుంది, అందరికన్నా ఎక్కువగా కూడా ఆలోచిస్తుంది. అలాగే నీకు 5 తల్లులు ఉంటారు. అందుకని అత్తగారిని నువ్వు సెపరేట్గా చూసి మీ అమ్మ చెప్పేదేంటి మేము వినేదేంటి అని మగవాళ్ళు కూడా అనుకోకండి. ఆవిడ కూడా నీకు పంచమాతృకల్లో ఒక మాతృక, ఒక మాతృ సమానురాలు ఆవిడ. అందుకేనండి నేను చెప్పానుగా సనాతన ధర్మంలో ఇన్నున్నాయి. ఈ పంచమాతృకలు చూడండి ఎంత మంచిగా చెప్పారు. ఇవి లేకుండా ఇవేమి తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తే కుదరదు. ఇటు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి, అటు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి. ఏదైనా సమస్య వస్తే అత్తమామతో సంప్రదించుకొని తేలేకపోతే అప్పుడు మీ అమ్మ దగ్గరికి అమ్మాయిలు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొడుకు అనేటప్పటికి స్వతంత్రం ఉంటుంది. తల్లి ఒకటి తిట్టినా, ఒకటి గట్టిగా అన్నా, తండ్రి గట్టిగా మాట్లాడినా ఒక పద్ధతి ఉంటుంది. మామగారు మాట్లాడి అత్తగారు మాట్లాడితే తప్పైపోద్ది కదండి. అవునవును, తప్పైపోతుంది. అందుకనే తల్లి ముందు అత్త మామగారినే సంప్రదించుకోవాలి. ఎందుకంటేనండి నేను వివాహం మంత్రాలకి కొన్ని వాటికి అర్థాలు చెప్పాలని అనుకుంటున్నాను మన ఛానల్ వేదికగా. తప్పకుండా తెలుసుకోండి. వివాహం అంటే ఇప్పుడు పెళ్ళి అనేసరికి కెమెరాలు, మేకప్లు ఇవి ఎక్కువైపోయాయి. కాదమ్మా, ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసుకోండి. వివాహం అంటే చిన్న విషయం కాదు. ఇది మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైన సృష్టి కార్యం. సృష్టి పెళ్లితోనే ఇంకొక జీవికి భర్త ద్వారా నువ్వు జన్మ. అందుకని ఎందుకు పరమ పవిత్రమైన సృష్టి కార్యం కాబట్టి ఈ వీడియోల మీద దీని మీద ఫోకస్ పెట్టేసి అసలైన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం అనుకుంటున్నాను. వినండి,
తెలుసుకోండి, మీ జీవితాలను చక్కగా మంచి దారిలో పెట్టుకోండి. అంతే కదండి. అది తల్లులందరూ కూడా తక్కువ ఇన్వాల్వ్ అవ్వండి, అటు తల్లులైనా ఇటు తల్లులైనా. వాళ్ళ జీవితంలో మీరు మీ జీవితంలో దెబ్బలాటలున్నా ప్రేమ ఉన్నా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. చక్కగా పాలకుండ లాంటి సంసారాన్ని చక్కగా తయారు చేసుకోండి. శ్రీమాత్రే నమః.